వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. అయితే జూన్ 2కి తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది కదా. ఈ 11 సంవత్సరాలలో ప్రజల జీవన శైలిలో ఎట్లాంటి మార్పు వచ్చింది అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన అనుకున్న మార్పులు వచ్చినాయా లేదా, వాళ్ళ ప్రజల ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది కదా. ఈ 11 సంవత్సరాలలో ఎట్లాంటి మార్పు గమనించారు మీరు? మేము ఎట్లాంటి మార్పు కనిపిస్తున్నదని అంటే ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నంత విధానం లేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కోట్ల మీద ముచ్చట ఏందంటారు చూడు, ఉద్యమం మాటలు మాట్లాడి మీకు బియ్యం ఇస్తా, రేషన్ కార్డులు ఇస్తా, ఇంకోటి ఏంటంటే రైతు బంద్ వేస్తా, వికలాంగులకు పెన్షన్ కరెక్ట్ ఇస్తా, ఏంటంటే ఇండ్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తా, అది అని అన్నారు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, మానదంలో దాంట్లో కొట్లాడి అది చేసి భూమి లేదు, ఏదేదు ఇల్లు లేదు. నా కొడుకులు నేను రోడ్ల మీద ఉండి బతుకుతున్నాం. నా కాళ్ళు లేవు, నేను అడకతిని పరిస్థితి బతకాలి. నా పెన్షన్ ఆడ కొట్టేసిండ్రు. మరి అట్లాంటి విషయం చర్య తీసుకోడా రేవంత్ రెడ్డి సార్? పెన్షన్ వస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది లేదు, కట్ చేశారు. ఎందుకు తీసేసిండ్రు నాకే అర్థం అవుతలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఆయన మంచి పనులు చేసిండు. ఆయన మంచి పని, ఇప్పుడు హైదరాబాద్కు సిటీకి మంచి పని చేసిండు, పల్లెటూరులకు మంచి పని చేసిండు, నీళ్ళు ఇచ్చిండు, నెలకు రైతు బంద్ వేసిండు. తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నావు? కేసీఆర్ సార్ తెచ్చిండు. కేసీఆర్ సార్ తెచ్చిండు. ఆయన ఉద్యోగం చేసి ఆయన ప్రాణాలకు తెగించి నేను చనిపోయినా పర్వాలేదు, వస్తే తెలంగాణ, లేకుంటే నేను మరణించిన పర్వాలేదని కేసీఆర్ తీసుకొచ్చినారు. ఈరోజు ఏమంటుండంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మేమంతా లేనిది కేసీఆర్ సార్ ఒక్కడే తీసుకొచ్చిండా అని అంటుండ్రు. మరి అంతకుముందు కేసీఆర్ తెలంగాణ తీసుకురావాలని కాంగ్రెస్కు బీజేపీలకు లేకునేదా? మాకు ఆ డబల్ ఒకటి కేసీఆర్ సార్ గెలుస్తుండే, ఇంకోటి 2 తప్పులు ఏం చేసిందంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడము, కట్టిన డబుల్ బెడ్రూమ్లు పేదోళ్ళకు ఇవ్వకపోవడం 2 తప్పు చేశాడు ఆయన. ఆ 2 తప్పుడు నుంచి హైదరాబాద్ సిటీ మొత్తము టీఆర్ఎస్కి వేస్తే పల్లెటూరు నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి సార్. ఏం తప్పులు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన 6 వాగ్దానం ఇచ్చిండు, ఏదొకటి అమలు కాలేదు. అది తప్పు కదా? ఇప్పుడు ఆడపిల్లలకు 2500 ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషము, ఇప్పుడు పూర్తిగా నాకు జాగ లేదు, ఇక్కడ కూర్చోనికి స్థలమే లేదు. నాకు స్థలం లేనోనికి ఇల్లు జాగ చూపించి ఇల్లు ఇయ్యారంట. అయితే జాగ ఉన్న వాళ్ళకి మాత్రమే 5 లక్షలు ఇస్తాడంట. మరి పూర్తి గరీబులు ఎక్కడ పోవాలా? ఒక లక్షలాది మంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు, అద్దెకు కిరాయి ఇల్లుల్లో హైదరాబాద్లో సిటీల్లో బతుకు తెరువుకు వచ్చి ఉండి 10,000 8,000 అంటే భార్య పిల్లలను ఎట్లా నడుపుకుంటారు? ये तेलंगाना लाने वाले पूरे तेलंगाना के आदमी आए हैं. यहाँ के आदमी है ना, पॉपुलेशन उन्हें लाया. कोई तुम्हारे केसीआर उधर कोई नहीं लाए, समझ में आए. ये सब पब्लिक लाती है, पब्लिक को इंटरेस्ट था, इसलिए आज पब्लिक का डेवलपमेंट पब्लिक कर रही. ప్రజలే తెలంగాణ. ఏ రాజకీయ నాయకులు లేరు, ఎవరు లేరు, ఓన్లీ ప్రజలు తెచ్చారు. ఈ 11 సంవత్సరాలలో మరి ప్రజలు కట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమన్నా వాళ్ళ జీవితాలు మారినాయి అనిపిస్తుంది? ఏం మార్పులు లేవు, అవే మార్పులు ఉన్నాయి. అదే వ్యవస్థ, అంతే, వేరే ఏం లేదు. అదే వ్యవస్థ, అదే మార్పులు. ప్రభుత్వానికి ఏమైనా సూచన ఇవ్వాలనుకుంటారా? ప్రభుత్వానికి మనం ఇప్పుడు సూచన ఇవ్వాలనుకున్నాం కానీ ఆయన వినేటట్టు కూడా లేదు. ప్రభుత్వము వినేటట్టు లేదు, ఆయనకే ఎత్తుకుంటున్నాడు, అంతే, వేరే సమస్య లేదు. తెలంగాణ వస్తే ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నాం అని మీరేమైనా చెప్పాలనుకుంటారా? అనుకుంటున్నాం, కానీ తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అందరికీ అని ఆశపడ్డారు. అప్పుడు ఆంధ్ర దిక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు ఉద్యోగాలు, మనకి ఇవ్వట్లేరంటని కేసీఆర్ అన్న ఆశ పెట్టినగా పెట్టినప్పుడు మనం మాట్లాడితే ఏంటంటే, అమ్మో కేసీఆర్ వచ్చిందంటే, మన తెలంగాణ వచ్చిందంటే మనకు తప్పకుండా వస్తుంది, ఉద్యోగం వస్తుంది అని చెప్పి అని అనుకున్నాము. కానీ ఆశ ఏం నిరాశలు అయిపోతున్నాయి, నిరాశలైనవి. ఎన్ని ఆశ పెట్టుకున్నా అన్ని నిరాశలే. ఆశ పెడుతున్నాడు, నోతికాడ బుక్క పెడుతున్నాడు, ఆ బుక్క గుంజేసుకుంటున్నాడు. అన్ని ఆశలే ఉన్నాయి కానీ ఏమీ లేదు చేసేది. సార్ ఏం చేశారు మీరు? నేను మెడికల్ డివైస్ కంపెనీలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మనకు నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఏర్పడింది. సో ఆ మూడిట్లో మనకు నీళ్ళు అయితే స్టార్ట్ అయింది కొన్ని ప్రాజెక్టుల వల్ల.
లైక్ కాళేశ్వరం కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టుల వల్ల. నిధులు అంటే చూడండి, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మన రాష్ట్రం అనేది లాస్ అయింది. దానివల్ల ఆర్థికంగా మన రాష్ట్రం కొద్దిగా కుదేలైంది. కానీ మనకైతే కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, దానివల్ల నీళ్ళు అనేది ఏర్పడింది. దానివల్ల ఏమైందంటే కొన్ని వేల ఎకరాల మాగాన్ని సాగులోకి వచ్చింది. దానివల్ల మన రైతులు బాగుపడినారు. నియామకాలు అంటారా, కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇంకా మూడు విధాలుగా అభివృద్ధి అయిందని నేను అనుకుంటున్నాను. నేను స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇట్లానే ముందుకు పోతే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదైతే కోరుకున్నామో తెలంగాణ విడిగా ఏర్పడి మనకు నీళ్లు నిధులు నియామకాలు రావాలి, మన తెలంగాణ వాళ్ళకి అభివృద్ధి కావాలని కోరుకున్నామో అది కొంత మొదలైంది. ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో. ఓకే, తెలంగాణ ఉద్యమం గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే అప్పుడు మీ పాత్ర ఏమన్నా ఉద్యమంలో ఉన్నదా, లేదంటే ఇంట్లో ఉన్నారా? ఉద్యమం గురించి మీకు తెలిసిన విషయం. ఇది ఒక్కరితో అని చెప్పలేము, ఇది సమిష్టి కృషి. అందరూ కలిసి పోరాడితేనే వచ్చింది. ఇది ఒక్క రోజులో జరిగిన ఉద్యమం కాదు కదా. ఏమో లేదమ్మా, తెలంగాణ కలిసి ఉంటే బెటర్ ఉండే. తర్వాత అలాగైపోయిన తర్వాత కొన్ని కష్టాలు అయింది. కొన్ని రోజు తర్వాత మళ్ళీ మంచి అయిపోయింది. ఏం కష్టాలు అయినాయి? కష్టాలు అంటే కొన్ని రోజు పని నడచలే, జాబులు దొరకలే. తెలంగాణ వచ్చినాక బండ్లు నడవలేదా? బండి చాలా అది ఉండే కదా, జనాలు పరేషాన్లో ఉండే, అరే ఏమవుతుంది ఏమో అని. కొన్ని రోజు తర్వాత ఒక సంవత్సరం తర్వాత సెట్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆటో ఫ్రీ చేసేసిండు, బస్సు ఫ్రీ చేసేసిండు. మాకెంత కష్టం అయిపోయింది. ఇక్కడ అంటే ఇంకా గుంతలే ఉంది, ఇంకా రోడ్డు సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఉంటే జర మంచిగానే ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం పని చేస్తారు ఇక్కడ అంటే గుంతలే కనబడుతుంది. కొంచెం టైం ఇవ్వాలి కదన్నా, సంవత్సరంన్నరనే. మా రోడ్ వేయకున్నా సరే ప్యాచన వేయాలి కదా. రోడ్ వేయకపోయినా సరే కానీ ప్యాచన వేయాలి కదా. ప్యాచులు కూడా వేస్తలేడు. మాకి కష్టం చేసేటోళ్ళం మేము, ఎవరు మాకి ఏమి ఇయ్యరు. కానీ గరీబ్ వాళ్ళకి చూడాలా, ఏం చేస్తలేడు. కేసీఆరే తెలంగాణ రావడం ఆయననే, ఉద్యమ నాయకుడు ఆయననే. స్టూడెంట్స్ మెయిన్ స్టూడెంట్స్ ఆయన ముందున్నాడు. వాళ్ళ వెనకంతా ఉద్యమకారులు అంటే వాళ్ళు స్టూడెంట్స్ అంతా ఉండే తెలంగాణ తెచ్చారు. కానీ వాళ్ళ ఇంటికి కూడా ఎలాంటి రక్షణ ఇవ్వలే. ఇప్పుడు శ్రీకాంత్ అనే అబ్బాయి చనిపోయిండు, మెయిన్ అబ్బాయి పేరు ముందుకుంది కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి రక్షణ ఇవ్వలే. ఇచ్చిర్రు, ఆమెకి ఏదో పోస్ట్ ఇచ్చిర్రు, ఆమె గెలవలేదు. తర్వాత ఆమెను పట్టించుకున్న నాదుడే లేదు. ఇప్పుడు ఎవరు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఇంటిదే చూసుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు, పెట్టుకున్నారు. కానీ ఈ మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటివి లేవు. వాళ్ళ మీద కక్షలు వాళ్ళే దోషించుకుంటున్నారు అంతే. కానీ మాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఉద్యమంలో మీ పాత్ర అంటే మీ ఇంట్లో కానీ మీరు కానీ ఏమన్నా చేసిరా? మేమేం చేయలేదు. మా చెల్లెలు ఉంది ఆల్రెడీ అందులోనే ఉంది. మేము ట్యాంక్ బండ మీద పోయినాము, బుల్లెట్ దెబ్బలు తిన్నాము, వాటర్తో కొడితే అన్ని దెబ్బలు చూసినాం, అవన్నీ చూసినాం. మాకు ఎలాంటిది ఎవరు ఏం చేయలేదు. మా కష్టం మేమే చేసుకొని బతున్నాం. తెలంగాణ వస్తే చాలా బాగుపడతాం అనుకున్నాం. మధ్యతరగతి కుటుంబాలకు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబులు వస్తాయి, వాళ్ళు బాగుపడతారు, పైకి వస్తాము అనుకున్నాం. ఎలాంటి మార్పు లేదు. ఇక కొంచెం లోపలికే పోయింది కానీ పైకి రాలేదు. అప్పుడు 2 కుటుంబాలు కలిసి ఉండే, ఆంధ్ర తెలంగాణ. అప్పుడే కొంచెం బాగుండే. ఇప్పుడు మరీ దారుణంగా అయింది. వాళ్ళకి ఏర్పాటు చేసినాక మనకి ఎవరు బాగుపడ్డారు చూపెట్టామని. సూచన అంటే మేలు చేయాలని చూస్తాం మేము. మేలు చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మేలు చేయాలి. రెడ్డి సమాజంలో అసలు రెడ్డిలు బతకొద్దు ఆ మాటలకు. మేము కూడా రెడ్డిసే కాబట్టి చెప్తున్నా, నువ్వు ఒక రెడ్డి అయ్యి న్యాయం చెయ్యి, ప్రతి వాళ్ళకి న్యాయం చెయ్యి. రెడ్డి వాళ్ళకు మాటలు తీసుకురాకు నువ్వు. దాంట్లో బీద వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. రెడ్డికి ఇట్లా తల ఎత్తుకునేటట్టు పని చేయి. నువ్వు ఒక రెడ్డివి కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణ వచ్చింది ప్రజల వల్ల ఎన్నో కోట్ల మంది చనిపోయారు. వాళ్ళ వంది ఇసందావి వీళ్ళు డబ్బులు ఇవ్వడం చనిపోవడం దానివల్ల వచ్చింది. ఇతని వల్ల రాలేదు, ప్రజల వల్ల వచ్చింది. ఏ మార్పు కనిపించలేమా? వచ్చిన 2014లో మీకు రెగ్యులర్ చేద్దామని చెప్పింది కేసీఆర్. అసలు రెగ్యులర్ చేయలే. 19 వచ్చారు, అప్పుడు కూడా రెగ్యులర్ చేయలే. మా కాంట్రాక్టర్లకు చేయలే, కాలేజ్ స్టూడెంట్స్కి చేయలే. ఇంకేం చేసింది చెప్పండి. రాజశేఖర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మంచి చేసింది అంతే. కేసీఆర్ వల్ల వచ్చింది. ఇప్పుడైతే మార్పులు లేవు, అట్లనే ఉన్నాయి. పాతలా ఇల్లులు ఇస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మాకు తెలిసిన కాడికి అయితే ఇల్లు లేదు. మాకు కోడంగల్లో మేము ఉండేది అంగడి రాయచూరు గ్రామం. మా దగ్గర ఇల్లు లేదు, మేము హైదరాబాద్లోనే వచ్చి ఉంటున్నాం. 2006లో వచ్చిన మీడికి ఇలా ఎవరికైనా కట్టాలి, లేని వాళ్ళకి అయితే పక్క కట్టియాల. సోనియా గాంధీకి వచ్చిందమ్మా. తమ్ముడు ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు 11 సంవత్సరాల కింద నీ వయసు ఎంత? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు చిన్న స్టూడెంట్, 6th or 5th.
ఎవరి వల్ల వచ్చింది అనిపిస్తుంది? ఎవరన్నా చెప్తుంటే విన్నావా? కేసీఆర్ వల్ల వచ్చింది. కేసీఆర్ వల్ల వచ్చిందా? ఎవరి వల్ల రాలేదు. కేసీఆర్ వల్ల కొట్టాడిండు, ప్రజలు కేసీఆర్ దిక్కుండే కేసీఆర్ వల్ల వచ్చింది. ఇంకా ఎవరి వల్ల రాలేదు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వల్ల స్టూడెంట్స్ వల్లనా? అంతే. ఈ తెలంగాణ 11 సంవత్సరాలలో ఎట్లాంటి మార్పులు గమనించారు ప్రజలల్లో? మార్పులు అంటే కొందరికి మంచిగా అనిపిస్తాయి, కొందరికి మంచిగా అనిపిస్తాయి. డబ్బులు వచ్చిన వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి, డబ్బులు రాని వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి. తెలంగాణ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ ప్రొటెస్ట్ అండ్ నెక్స్ట్ ఏంటి కేసీఆర్ కొంచెం హెల్పింగ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి, స్టడీస్ విషయంలో, హౌస్ విషయంలో, అవి రైతు బంధు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వల్ల హెల్పింగ్ చేస్తే మనకు వచ్చింది తెలంగాణ. తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అనిపిస్తుంది? అందరు పోరాడితేనే వచ్చింది. అందరు ఒక్కసారి అందరు పోరాడితేనే వచ్చింది. అది ఒక్కరి వల్ల అని కాదు, అందరు పోరాడితేనే వచ్చింది. డెవలప్ అయితే అయ్యింది, కానీ మనము తెలుసుకోలేకపోతున్నాం ఆ డెవలప్ ఏంటి అనేది. అది ఎవరు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి మొన్ననే వచ్చింది, అదే ఇంకా ఏమీ తెలియదు కదా దాని గురించి. కేసీఆర్ ప్రభుత్వం పర్వాలేదు, కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. పర్లేదా? పర్లేదు బాగా.